నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో 70 సంవత్సరాలుగా పూజలు చేసినటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ని అక్కడ గవర్నమెంట్ ప్లేస్లో పెట్టారని చెప్పేసి ఎంఆర్ఓ డైరెక్ట్గా అక్కడ కూర్చుని మరీ కూల్చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాలు పోరాటం చేస్తూ వస్తా ఉన్నాయి. మొన్న బోనాల కార్యక్రమం కూడా చేసిన ఈరోజు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అందరూ ఒక వేలాది సంఖ్యలో కుంకుమార్చన ప్రోగ్రాం చేయబోతా ఉన్నారు. అది తెలిసి ముందస్తుగా ఎక్కడ పడితే అక్కడ హిందూ సంఘ నాయకులందరినీ కూడా ముందుగా అరెస్ట్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ప్రియా చౌదరిగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎన్నో రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు పూనుకుంటుందంటే ఏం చెప్తారు? హిందువులు కదా, అందుకోసం. ఎందుకంటే ఎవరిగాళ్ళం నా కోసం ఎవడైనా నాకు న్యాయం జరగాలంటే పక్కింటోడు చేస్తే బాగుండని మనం కూర్చుంటున్నాం కదా, అందుకోసం ప్రభుత్వం కూర్చుంటుంది. అది ఇంకా అంతకంటే దీని వెనక ఏముంటుంది అని అనుకోవడానికి చేతగానితనం, హిందువు యొక్క చేతగానితనము. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, అన్ని చోట్ల అన్ని వేళలా ఇది సాగదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా చైతన్యం అవుతున్నారు జనము. ప్రభుత్వం కూడా అది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి నుంచి ఇప్పటికీ దాదాపు 700 అరెస్టులు అయినాయి. అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే దీన్ని ప్రభుత్వము అణిచివేసేటటువంటి ధోరణిలో ఉంది. అంటే అక్కడ పెద్దమ్మ తల్లి ఉన్నమాట వాస్తవం, అలాగే దశాబ్దాల తరబడి ఆవిడ పూజలు అందుకుంటున్నదన్న అనేది వాస్తవం. వాళ్ళు ప్రభుత్వం చేసింది తప్పు అనేది కూడా ఇక్కడ తేటతెల్లం అవుతుంది మనకి. అందుకే ప్రభుత్వం అణచివేత కార్యక్రమం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, అది రీసెంట్గా పెట్టిన గుడి 70 సంవత్సరాలుగా లేదు, 70 సంవత్సరాలు ఉంటే మేము ఎందుకు దాని జోలికి వెళ్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నట్టు రాళ్ళు కావచ్చు, అక్కడ విగ్రహం కూడా రీసెంట్గా పెట్టినాయి. ఆ రాళ్ళకు పెయింటింగ్ లాంటివి చూస్తే కూడా రీసెంట్గా పెట్టినట్టే కనిపిస్తుంది. 70 సంవత్సరాలు అసలు అక్కడ గుడే లేదన్నట్టుగా ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే 70 సంవత్సరాల కిందట గుడి లేదండి, అమ్మవారు ఉంది. అమ్మవారు రాళ్ల గుట్టల మధ్య ఉన్నది. ఎప్పటి నుంచో అంటే ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ కొండ గుట్టలు మొత్తం అదంతా ప్రాంతం ఒకప్పుడు అడవండి. అక్కడ యాదవులందరూ పశువులను కాసుకోవడానికి ఆ ప్రదేశానికి వెళ్ళి పశువులను వదిలేసేవాళ్ళు. అలా ఒక యాదవ్ కుటుంబానికి అక్కడ అమ్మవారు ఒక చిన్న కొండ రాళ్ల మధ్యలో ఆవిడ ఉన్నటువంటిది వాళ్ళు చూశారు. చూసిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేసి కొలవడం మొదలుపెట్టారు. నేను వాళ్ళతోటి మాట్లాడాను. చాలామంది అక్కడ చెప్పారేంటి అనంటే, ఆవిడ ఎంత సత్యం గల తల్లి అనంటే, పశువులు తప్పిపోతాయి కదా, తప్పిపోయినటువంటి పశువులు తప్పిపోయినాయి, దయచేసి అది మాకు తిరిగి మళ్ళీ వాళ్ళని ఆ పశువులు మళ్ళీ తిరిగి వచ్చేటట్టు చెయ్యి అని చెప్పేసి అనంటే, సాయంత్రానికి ఆటోమేటిక్గా అవి ఎక్కడి నుంచి బయలుదేరినాయో అక్కడికే వచ్చేటటువంటి క్షణాలు ఉంటే, అలాగే కుటుంబాల్లో కూడా ఏదన్నా జరిగినా కూడా మాకు మంచి చెయ్యి అని చెప్పేసి అని వాళ్ళు కోరుకోగానే ఆ కోరికలు వాళ్ళకి తీరినాయి. అలాగే వాళ్ళ తర్వాత వాళ్ళ బంధువులు, అలా ఒక అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరికీ కూడా ఆవిడ గ్రామదేవతలాగా కొలవబడుతుంది. సో అక్కడ గుడి లేదు, గుడి ఉందని మేము అనట్ల, అమ్మవారు ఉంది. అది కదా మా ఫైట్, అమ్మవారి కోసం. ఆ అమ్మవారికి కట్టినటువంటి గుడిని కూల్చటం మీద, ఆ దౌర్జన్యం మీద మేము ఫైట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు 70 సంవత్సరాల పూజలు చేస్తున్నాం, ప్రతి ఏటా కూడా బోనాలు సమర్పించుకుంటున్నాం, మాకు ఒక కులదైవంగా మేము తీసుకుంటున్నాం, ఎట్లాంటి కోరికలను మాకు తీరుస్తుందని చెప్పేసి ఎంతో నమ్మకంగా ఉన్నాం. కానీ బోనాలు చేసినాక నైటే, మంగళవారం రోజు బోనాలు చేసి నైట్ వరకే ఎంఆర్ వచ్చి కూల్చేసడం మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆవేదన చెందుతా ఉన్నారు ప్రజలంతా. ఏంది మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ విషయం ఏంటంటే, మనకు ఇక్కడ ప్రజలు కూడా ప్రశ్నించాల్సినటువంటిది ఏంటంటే, అసలు బోనాలైన మరుసటి రోజునే గుడిని ఎందుకు కూల్చారు? అక్కడి నుంచి స్టోరీ మొదలు పెట్టండి. అమ్మవారు ఎప్పటి నుంచి ఉంది కాదండి, బోనాలు అక్కడ జరిగిన మరుసటి రోజే ఎందుకు కూల్చారు? ప్రభుత్వం ఏం చెప్తుంది? అక్కడ గుడే లేదు, వీళ్ళు గుడి కట్టారు కాబట్టి కూల్చామంది. అసలు ప్రభుత్వానికి గుడి కట్టేటప్పుడు అక్కడ స్లాబ్ వేసి సున్నము ఇటుకలు అన్నిటితోటే కదండి వేశారు, ఆకులతోటి రేకులతోటి వేయలేదు కదా. అది కట్టడం అనేది దాదాపు కనీసం ఒక 10-15 రోజులైతే పడుతుంది కదా. ఇటుకలు రాళ్ళు అయితే వెళ్ళినాయి కదా, ఇసుకలు వెళ్ళినాయి కదా. అక్కడ ఉన్నటువంటి గుట్టలు నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. ఆ గుట్టలు అవన్నీ అక్కడ ఏవైతే ఉన్నాయో, రాళ్ళు రప్పలు, మీరు కూడా వచ్చారు అక్కడ ఏంటనేది లోపల చూశారు. మనకి అవన్నీ కూడా ఒక దారి మీద నుంచి నడుచుకుంటూ మనం చాలా హ్యాపీగా వెళ్ళాం. ఒకప్పుడు ఆ దారి లేదు, అది కూడా లోతైనటువంటి లోయలు అనమాట. ఆ లోయల్లో కూడా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఇబ్బందిగా ఉందని 240 ట్రక్కులతోటి దారి వేసారండి, ఆ మట్టి పూడ్చారు. అప్పుడు ప్రభుత్వం ఎక్కడికి పోయింది? ఈ ప్రభుత్వాల అధికారులు ఎక్కడికి పోయినారు? అప్పుడు శాటిలైట్ ఫోటోలు కెమెరాలు ఎక్కడికి పోయినాయి? గుడి కట్టేటప్పుడు కనీసం అక్కడ 10-15 రోజులు బట్టి ఉంటుంటుంది ఆ గుడి
గుడి కట్టడానికి, లేదా నెల రోజులు ఆ ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పేదవాళ్ళు కట్టించుకోవడం అంటే ఏదో గొప్పవాళ్ళలాగా వీళ్ళ దగ్గర జేబుల్లో ఉన్నట్టు డబ్బులు ఉన్నట్టు కోట్లు వాళ్ళ దగ్గర లేవండి. ఇటుక పేర్చి అలాగే వాళ్ళ సంపాదనతోటి సొంత డబ్బులతోటి కట్టుకున్నటువంటిది. ఎంత టైం పట్టి ఉంటుంది? అప్పటి వరకు నిద్రపోయిందా ప్రభుత్వం? విషయం అది కాదు. అప్పటి వరకు కూడా ఊరుకున్నారంటే కారణం ఏంటంటే అక్కడ అమ్మవారు ఉన్నది వాస్తవం, వాళ్ళు కట్టుకోవడం అనేది అటువంటిది వాస్తవం. కానీ అక్కడ ఏం జరిగిందంటే జాతర రోజు జరిగినటువంటి సందర్భము ఇది ఎవ్వరూ బయటికి తీయట్లేదు. జాతర రోజున అక్కడ ఉన్నటువంటి ఆ గుడికి దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఇంకా చెప్పాలి అనంటే ఇంకా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పెద్ద మహారాజు ఇమ్మీడియట్గా అక్కడ ఈ వంశంలో ఎవరైతే ఈ కుటుంబంలో ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ముఖ్యమైనటువంటి వ్యక్తిని పిలిచి ఏంటి ఇవన్నీ నడుస్తున్నాయి, ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి తట్టాబుట్టా సర్దండి, ఇలాంటి గీతలు చేయడానికి వీలు లేదని మాట్లాడి. ఏమైనా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది సార్, ఇది కాదు అనంటే వాగ్వివాదం పెట్టుకొని రేపటి కల్లా చూడండి ఏమవుతుందో, నేనెవరో చూపిస్తా, నేనేంటో చూపిస్తానని చెప్పి ఆ రోజే జాతర జరిగిన రోజున రాత్రే తెల్లారేసరికల్లా గుడిని కూలగొట్టారు. ఇక్కడ జరిగిన విషయం అది. ఆ పెద్ద మనిషి చెప్పగానే గుడి కూలిందంటే అసలు ఆ పెద్ద మనిషి ఎవరు? ఆ పెద్ద మనిషికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఎందుకుంది? వెదర్ హీ ఈజ్ ఎ పొలిటికల్ పర్సన్ ఆర్ సమ్ అదర్ పర్సన్. అంటే గుడి పెట్టుకోవడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదు, కానీ అక్కడ గెలికింది ఒకే ఒక్కడు. ఆ ఒక్కడెవరో దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తారా, జర్నలిస్టులు మమ్మల్ని ఏమంటారా? ప్రభుత్వానికి డైరెక్ట్గా అడుగుతున్నాను నేను. ఆ పర్సన్ ఆ తర్వాత అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ చెప్పినటువంటి సమాధానం ఏంటి అనంటే, గుడిని కూల్చేటప్పుడు కూడా అమ్మవారిని తీసేటప్పుడు ఆవిడకి వెన్నులో నుంచి వణుకొచ్చిందంట. ఆవిడ భయంతో వెళ్ళి ఆ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో 3 గంటల పాటు కూర్చుంది ఆవిడ, ఆ భయంతో వణుక్కుంటూ పోయి. తిరిగి మళ్ళీ అప్పుడు వీళ్ళు ప్రశ్నించారు, అమ్మ మరి అంత భయం ఉన్నది, శక్తి అమ్మ ఉన్నదని నీకు తెలుసు కదా, ఈ పని ఎలా చేసావని ఆడవాళ్ళు అడిగితే మళ్ళీ ఆమె చాలా తెలివిగలగా, ఎంఆర్ఓ కదా, చాలా తెలివిగా వాళ్ళ నాన్న రాజకీయం వారసత్వం వచ్చినట్టుంది, చాలా తెలివిగా సమాధానం చెప్పిందంటే ఏమనంటే అమ్మవారే నా చేత ఈ పని చేయించిందని. మరి 3 గంటలు ఎందుకు కూర్చున్నావు గుళ్ళో పోయి? ఒకటి. మరి అమ్మవారు నీ చేత విగ్రహం తీసుకెళ్ళి పెట్టమన్నది ఎంత వాస్తవమో, మరి మమ్మల్ని కూడా అమ్మవారు పంపించి మళ్ళీ ఆ విగ్రహాన్ని తిరిగి గుడి కట్టించి అక్కడే పెట్టమంది. నమ్ము, మాట్లాడు. ఇది కదా మనం మాట్లాడాల్సింది. ఇవన్నీ వదిలేసి అసలు మూల కారణం అక్కడ ఆ వ్యక్తికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే హిందూ యొక్క పండగలు లేకపోతే హిందువులకి సంబంధించినవి జరపడానికి హిందువే ఒప్పుకోవట్లేదా, ఇంకెవరైనానా? ఇది తేలాల్సినటువంటి అంశము. ఇంకొక విషయం ఏంటంటే ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1997 దీని ప్రకారము, ఇంకా చెప్పాలంటే సెక్షన్ 80-81 ప్రకారము గుడికి సంబంధించినటువంటివి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి అధికారము లేదు ప్రభుత్వానికి. ప్రభుత్వం కేవలం ట్రస్టీ మాత్రమే. అక్కడ గుడి కట్టాలన్నా, ఉన్న గుడి తొలగించాలన్నా, ఆ గుడి యొక్క ప్రాంతాన్ని ఏ విధమైనటువంటి పర్పస్కి వాడాలన్నా కూడా అక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క అనుమతి తప్పనిసరి. ఇది కాన్స్టిట్యూషనల్గా, ఇది రాజ్యాంగం ప్రకారం రిలీజియన్స్ యొక్క స్వేచ్ఛను హరించడము. అలాగే అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఏది హిందూస్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా కూడా ఇది చాలా భయంకరమైనటువంటి ఇది. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తున్నారు, వీటన్నిటి మీద మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది కదా. ఏ విధంగా ఏ నామ్స్ని వాళ్ళు ఫాలో అయ్యారు భక్తులకి చెప్పకుండా, రాజ్యాంగ విరుద్ధంగా జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అక్కడ ఉన్నటువంటి ఆస్తి ప్రభుత్వానిది కాదండి, ఆ ఆస్తి మీద హక్కు భక్తులకు ఉంది, ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఉంది అని మీరు తీసుకురండి, మేము ఛాలెంజ్ చేస్తాం. మేడం ఇక్కడ ఏదైనా గుడి షిఫ్ట్ చేయడానికి కానీ ఏదైనా విగ్రహాన్ని ప్రదేశం మార్చాలి అంటే ఖచ్చితంగా ఏదైనా పూజలు లాంటివి చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఎటువంటి పూజలు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం వచ్చి విగ్రహాన్ని తీసుకుని వేరే ప్లేస్లో పెట్టడం, అక్కడ కూల్చేయడం, ఇట్లాంటి ఎట్లా చూడొచ్చు అసలు నిజంగా? ఇప్పుడు నేను ఆ విషయం మీదే కదా ప్రవచనకారులు అని ఒక మాట మాట్లాడినందుకు ధడాల్మని ఒకనొక సెక్టర్లో ఉన్న కొంతమంది, అందరూ కాదు కొంతమంది లేచినారు. నేను అడిగిన ప్రశ్న అదే, కడుపు మండి నేను మాట్లాడింది. అంత ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం
విగ్రహాల్ని కాలితో గుండెల మీద తంతే ఒక్కడు మాట్లాడడు. అంటే దాని యొక్క ఆ పవర్ ఏంటి, ఆ ప్రాణ ప్రతిష్ఠ యొక్క విలువ ఏంటి, ఆ గౌరవం ఏంటి, అక్కడ ఆ విధంగా చేస్తే రాజ్యానికి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ వచ్చేటటువంటి అనర్థాలేంటి, చెప్పిన వాడిని ఒక్కడిని చూపించు నాకు, చెప్పిన దాన్ని ఒక్కతిని చూపించు నాకు. ఎవ్వరూ మాట్లాడరు. నువ్వు యూట్యూబుల్లో కూర్చొని లేకపోతే సభల్లో కూర్చొని పుంఖానుపుంఖాలుగా హిందూ ధర్మము, సనాతన ధర్మము, అమ్మవారు, రామాయణాలు, భారతాలు మీరు చెప్పక్కర్లా. ఈరోజు అందరూ ఎడ్యుకేటెడ్, ఎవడికాడు పుస్తకాలు చదువుకుంటే అర్థమవుతుంది. అలాగే సంస్కృతంలో ఉంది అని అంటే ఆ సంస్కృతాన్ని చదువుకున్నాడు చెప్తాడు. నువ్వు ప్రత్యేకించి నువ్వు కొలవబడుతున్నప్పుడు యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హిందూ రిలీజియస్ పర్సనాలిటీ అయినప్పుడు, ఆ రిలీజియస్కి భంగం వాటిల్లినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? ఎలాంటి శాస్త్ర ప్రమాణాలు లేకుండా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సింది ప్రశ్నించేది ఎవడంటే ఒక్కడు రాలా. అందుకని మేము ముందుకు వచ్చాం. మేము వచ్చామని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఆ గుత్తాధిపత్యాన్ని నెత్తినేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. మీరు కొట్టుకు చావండి, కానీ మేము కొట్లాడేది మాత్రం గుడి కోసము. అమ్మవారు అక్కడ ఎక్కడైతే ఉన్నారో తిరిగి అదే చోట ప్రతిష్ఠ చేయవలసిందే. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇంకొక మాట, ఎక్కడ వేరే చోట 1000 గజాలు ఇస్తుందంట. నేను అడుగుతున్నాను, ఇవాళ 7 కొండల మీద ఉన్నటువంటి 7 కొండల స్వామిని కొండ ఎక్కడం కష్టమవుతుంది, అక్కడి నుంచి తీసి ఒక 1000 ఎకరాల్లో పక్కన పెడదామని చెప్పేసానంటే ఊరుకుంటామా? ఎందుకు ఊరుకోం? కొండల ప్రాముఖ్యం అది. ఆ కొండల మీద ఉన్నటువంటి ఎనర్జీ, అక్కడ స్వామి ఆ ఎనర్జీ ఉన్నటువంటి కొండ మీద ఉన్నాడు. ఆ కొండకు అంత ఎనర్జీ స్థలం యొక్క విశిష్టత మాత్రమే, ఆ స్థలానికి ఉన్నటువంటి పవిత్రత మాత్రమే ఇక్కడ మేము కొట్లాడుతున్నాము తప్ప అక్కడెక్కడో ఇస్తాము, ఎక్కడెక్కడో ఇస్తాము. ఇది సీఎం క్యాంప్ ఆఫీసులు కాదు. 100 కోట్లు పెట్టిరి, కట్టిన తర్వాత పోయి ఫామ్ హౌస్లో ఒకళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు పోయి కోట్ల రూపాయలతో కట్టుకున్న సొంత ఇళ్లలో ఉంటారు. ఇది కట్టడాలు కాదు, గుడి అనేటటువంటి ప్రాకారం మాత్రమే కాదు, అక్కడ స్థలానికి ఉన్నటువంటి పవరు, ఆ స్థలం యొక్క ప్రత్యేకత, పవిత్రత ఏదైతే ఉందో ఆ పవిత్రతకి భంగం వాటిల్లడానికి ఏ హిందువు ఒప్పుకోడు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కావాలనే బీజేపీ హిందూ సంఘ నాయకులందరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉప ఎన్నికల కోసం బీజేపీ అక్కడ జెండా పాతడం కోసం అంతా జరుగుతూ ఉంది, అక్కడ అంత పెద్ద ఇష్యూ ఏం లేదు, కావాలనే రేజ్ చేస్తూ ఉన్నారని మాట్లాడుతుంది. ఇట్లాంటి ఏమైనా జరుగుతుందా? ఆడలేక మధ్యలో ఓడన్నాడంటే వెనకటికి ఎవడం. ఎందుకంటే ఇలాంటి సామెతలు మేము బోల్డన్ని చూసాం. ఒక జర్నలిస్ట్గా నేను చాలామంది విన్నాను, ఇలాంటివన్నీ పక్కవాడిని ఎత్తి మీద గొడ్డగాల్చి మీద వేయటం అనేది. నేనేం మాట్లాడుతున్నానంటే అక్కడ బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మామూలు జనం ఉన్నారు. నాలాంటి వాళ్ళకి పార్టీలతో ఏం సంబంధం? మేమెందుకు వచ్చాం? ఎవడ పిలిస్తేనే రాను అసలు. అర్థమైందా? మరి మాలాంటి వాళ్ళం వచ్చాం. ఇవాళ మాలాంటి వాళ్ళు రావడం వల్ల కొన్ని లక్షల మంది ఈ యొక్క పోరాటానికి చాలా విధాలుగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ చేస్తుంది అన్నావు. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతుందంటే ముత్యాలమ్మ గుడి విషయంలో కమిటీని మేనేజ్ చేశారు, అలాగే భూలక్ష్మమ్మ గుడి దాంట్లో కమిటీని మేనేజ్ చేసి నోరు మూయించారు, అలాగే ఆంజనేయ స్వామిని విగ్రహం ధ్వంసం చేసినప్పుడు కూడా అక్కడ కూడా కమిటీని, ఇక్కడ కమిటీ అనేటటువంటిది లొంగట్లా. వాళ్ళు పేదవాళ్ళైనా కూడా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి మా అమ్మ అక్కడే ఉండాలి, మాకు గుడే కావాలి, ఆ గుడిలో అమ్మవారు ఆ ప్రదేశంలోనే ఉండాలని గట్టిగా ఉన్నారు. మాది కూడా, మేము కూడా వాళ్ళ యొక్క దీనికి కట్టుబడి వాళ్ళ యొక్క చిత్తశుద్ధికి కూడా మేము కూడా మా వంతు సహాయం అందిస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ మీరు అనొచ్చు ఇప్పుడు కమిటీకి సంబంధించిన విషయం కదండి, రేపొద్దున చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటి అని అంటే నాతో మాట్లాడేటటువంటి విషయము, మేడం కమిటీ వాళ్ళు రేపొద్దున కొల్యూట్ అయిపోతే ఏంటి అని. అవ్వమని చెప్పండి. 1 ఊరుకున్నావు, 2 ఊరుకున్నావు, 3 ఊరుకున్నావు. ఇక్కడ కమిటీకి ప్రభుత్వానికి సంబంధించిన అంశ కాదు, అమ్మవారి అంశ. అమ్మవారిని మీరు కొలుస్తున్నారు. ఈరోజు అమ్మవారు అందరిది అయ్యింది. అందరిది అయినప్పుడు అందరి యొక్క అభిప్రాయాలు, అందరి యొక్క పోరాటము అక్కడ ఉంది. ఇలా ఇంతకు ముందులాగా ఎవరి కాళ్ళు కొల్యూట్ అయిపోయి నోరు మూసుకొని కూర్చుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఆలయం అక్కడే వచ్చి తీరుతుంది.
ఓకే మేడం, చివరిగా ఎన్నో హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందువులపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా ఎందుకు హిందూ ప్రజలందరూ ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? ఓన్లీ ఎందుకు హిందూ సంఘాలు ఇటు విహెచ్పి కావచ్చు, హిందీ పరిస్థితి వీళ్ళు మాత్రం ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు చివరిగా? ఎందుకంటే మనలో మనమే కొట్టుకు సస్తున్నాం. ఏంటి, మాది ఆ ఆచారము, మాది ఈ ఆచారము, వాడు సుంఠ, వీడు వెధవ, వీడు ఫలానా, వాడు ఫలానా అని ఒత్తి ఒత్తి పలుక్కుంటూ కొట్లాడుకుని చస్తున్నాం. అరే రేపొద్దున ఇక్కడ రిలీజియస్ అనేటటువంటిదే పతనమైపోతే నీ కులం ఎక్కడుంది, నీ శాఖ ఎక్కడుంది, నువ్వెక్కడున్నావు, ముందు అది తెలుసుకొని చావాలి. కేవలము హిందువుల్ని విడదీస్తున్నటువంటివి ఈ శాఖలే. ఈ శాఖల మీద ఖచ్చితంగా జనం దృష్టి పెట్టాల్సిందే. అందరం కలిసి భగవంతుడి కోసం పోరాడాలి తప్ప శాఖల కోసం కాదు. హిందువుల్లో అనైక్యతని లేకుండా చేసినటువంటి వాళ్ళని కంచి పుచ్చుకుని రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టాలి. ఓకే మేడం, చివరిగా అక్కడే విగ్రహం పెట్టాలి, మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలని మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వమే వినట్లేదు. అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది, మీరు పోరాటం చేసే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరి చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఈ గుడి విషయం? ప్రభుత్వము ఖచ్చితంగా మాకు అక్కడ అదే ప్లేస్లో స్థలం ఇచ్చి తీరుతుంది. ఓకేనా? అందుకని ఏం చెప్పాలి అన్నారు కదా, కంగ్రాచులేషన్స్ చెప్తున్నా.